హైదరాబాద్ మీర్పేట్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు చాలా సంచలన విషయాల్ని బయటకు తీశారు. గురుమూర్తికి సంబంధించి పక్కా ఆధారాల్ని పోలీసులు సేకరిస్తున్నారు. ఆయన ఎక్కడైతే ఈ నిర్వాకానికి పాల్పడ్డాడో తన భార్యని మర్డర్ చేసి తన భార్యని చంపేసి ఆ శవాన్ని ముక్కలుగా చేసేసి ఉడికించి పొడి చేసి ఆ ప్రాంతం ఏదైతే ఉందో తన ఇంట్లోనే చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. గురుమూర్తి చాలా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా పోలీసులు కొంత అనుమానించారు. ఏకంగా పోలీసులకే గురుమూర్తి ఛాలెంజ్ చేశాడు, ఇలా ఆధారాలు దొరకపడతారో చూస్తానని కోర్టులోనే మీ సంగతి తేలుస్తా అంటూ పోలీసులకు కూడా సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ఆ ఇంట్లో రక్తపు మరకల్ని గుర్తించారు. ఆ తర్వాత మాధవిని, తన భార్య మాధవిని చంపేసిన తర్వాత తన మాంసాన్ని కాల్చేసినట్టు కూడా తెలుస్తోంది. ఆ బొక్కలని కొంత పొడి చేయడం కోసం వాటిని కాల్చినట్టు తెలుస్తోంది. వాటి ఆనవాళ్ళను కూడా గుర్తించారు. సో ఈ డిఎన్ఏని పోలీసు అక్కడ సేకరించారు. అది మాధవి డిఎన్ఏనా కాదా అనేది కూడా తేల్చుకోవాలంటే పక్కాగా మాధవికి పుట్టినటువంటి ఆ ఇద్దరు పిల్లల డిఎన్ఏ కూడా టెస్ట్ చేసి అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే మర్డర్ గల కారణాలు కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. అక్రమ సంబంధమే మాధవి హత్యకు దారితీసిందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వివాహేతర బంధానికి అడ్డుగా వస్తుందని భార్యని హత్య చేశాడు గురుమూర్తి. ఫోన్లో వేరే అమ్మాయితో ఉన్నటువంటి, వేరే మహిళతో సాన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలను కూడా పోలీసులు గుర్తించారు. హత్యకు సంబంధించి కీలక ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. సో ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ఆ ఇంట్లో రక్తపు మరకలు గుర్తించడం, శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్ళను కూడా గుర్తించడం, పిల్లల డిఎన్ఏతో అక్కడ దొరికినటువంటి ఆ ఆధారాలు సేకరించి ఆ డిఎన్ఏ కూడా గుర్తించి రెండు పోల్స్ చూసే అవకాశం ఉంది. హత్యకు ఉపయోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. గురుమూర్తి పిల్లలను కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. సో గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అయితే ఈ హత్య తర్వాత గురుమూర్తి ఇంటికి వచ్చారు పిల్లలు సంక్రాంతి సెలవుల తర్వాత. ఆ పిల్లలు చాలా దీనంగా, చాలా అమాయకంగా, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలంతా కూడా నానా అమ్మ ఎక్కడ అని అడిగి ఇంట్లో ఏదో వాసన వస్తుంది నానా ఏంటిదంతా అని కూడా పిల్లలు అడిగినట్టు తెలుస్తోంది. కానీ పిల్లలను కూడా బెదిరించి కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు గురుమూర్తి. ఇంటికి వచ్చిన తన కూతురు చిన్న పాప నాన్న ఇంట్లో ఏదో దుర్వాసన వస్తోంది ఏంటి ఇదంతా అని చెప్పి చాలా దీనంగా అడిగింది తండ్రిని. కానీ తండ్రి ఏం సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయాడు. అమ్మ ఎక్కడ అని కూడా ప్రశ్నిస్తే చాలా మౌనంగా ఉండిపోవడమే కాకుండా పదే పదే అడిగేసరికి ఆగ్రహంతో ఊగిపోయి ఒకసారిగా ఆ పాప పైన కూడా కోపానికి గురైనట్టు తెలుస్తోంది. సో గురుమూర్తి సంబంధించి ఈ కేసుని దాదాపుగా పోలీసులు ఛేదించేశారని చెప్పొచ్చు. ఇక మిగిలింది ఒకటే డిఎన్ఏ టెస్ట్లో కనుక అటు తన పిల్లలకి సంబంధించి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయబోతున్నారు. రెండు కనుక పోల్చి చూసి వాళ్ళు కనుక ఒక నిర్ధారణకు వస్తే ఇక గురుమూర్తి కేసును ఛేదించినట్టుగా భావించాలి. చివరిగా డిఎన్ఏ టెస్ట్ ఒకటే పోలీసుల దగ్గర ఉన్నటువంటి అవకాశం. ఎందుకంటే ఆ మాధవికి సంబంధించిన మృతదేహం పూర్తిగా కూడా చిల్లా చెదురుగా అయిపోయింది. పూర్తిగా ముక్కలు చేసి పొడి చేసి చెరువులో పడేశాడు. ఆ ఆనవాళ్ళు దొరకడం కష్టం. ఇప్పుడు కేవలం పోలీసుల దగ్గర ఉన్నది ఒకే ఒక అంశం డిఎన్ఏ టెస్ట్ మాత్రమే. ఇన్ఫ్రారెడ్ రేస్ ఆధారితంగా రక్తపు మరకలు గుర్తించారు. కాల్చినటువంటి ఆ శరీర భాగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించారు. సో దాని నుంచి డిఎన్ఏ తీసుకోబోతున్నారు. అటు పిల్లల డిఎన్ఏతో పోల్చి చూసి ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, డిఎన్ఏ టెస్ట్ మాత్రమే ఒక ఆప్షన్గా పోలీసుల ముందున్న సవాల్. సో డిఎన్ఏ టెస్ట్ మాత్రం పోలీసు సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో పోలీసుల అయితే గురుమూర్తి ఇంకా ఎటువంటి కీలక విషయాలు చెప్తున్నారు, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీంట్లో ఇంకా ఎటువంటి కీలకమైన ఆధారాలు పోలీసులు చేజిక్కించుకున్నారు? ఎస్, తన భార్య అయిన మాధవి శరీర భాగాలనంతా కూడా ఇంట్లోనే కాల్ చేసి ఫారెన్సిక్ టీమ్ అయితే గుర్తు చేయడం అయితే జరిగింది. మాధవి హెయిర్ శాంపిల్స్ మాత్రం కాలిన స్థితిలో అయితే జరిగాయి. ఒకవైపు పిల్లల డిఎన్ఏతో మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా నేరం నిరూపించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పోలీసులు రంగం సిద్ధం చేస్తారు. భార్య అత్తని అతి దారుణంగా గురుమూర్తి చంపడం, దానికి సంబంధించిన టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూజ్ చేసి నేరం నిరూపించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. పలు వస్తువులన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తం మీద తెలుస్తుంది. టెక్నాలజీ ప్రకారంగా రక్తపు మరకలు అయితే గుర్తించారు. ఒకవైపు ఫారెన్సిక్ అధికారులు మాత్రం ఇక్కడనే హత్య జరిగిందంటూ గుర్తించడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకొని కోర్టుకి ఆధారాలు చూపించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. పోలీసులకు మాత్రం ఇది ఒక ఛాలెంజింగ్ కేసు అయితే కనిపిస్తుంది. ఒకవైపు డిఎన్ఏ కేసు అయితే పలు కీలకంగా మారిందనే చెప్పొచ్చు. మరోవైపు
చూసుకుంటే కూడా మనిష మానవ మృగం అనే విధంగా అయితే ఉందని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఒకవైపు నిన్నటి వరకు చూస్తుంటే కూడా ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు, ఎటువంటి క్లూస్ దొరకలేదు. పోలీసులు తల బాదుకున్న సిచ్యువేషన్ కనిపించింది. కేవలం గురుమూర్తి ఇచ్చిన కన్ఫెషన్ బట్టి, దాన్ని బట్టే, ఆ స్టేట్మెంట్ బట్టే పోలీసులు ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. నిన్న ఎటువంటి ఆధారాలు దొరకలేవు. కానీ ఇవాళ పోలీసులు కన్ఫర్మ్ చేస్తారు. ఎఫ్ఎస్ఎల్తో పాటు ఎఫ్ఎస్ఎల్ టీంతో పాటు పోలీసులతో తనిఖీలు చేస్తే ఇన్ఫార్మ్ ద్వారా రక్తపు మరకలు అయితే గుర్తించారు. దీంతో పాటు స్టవ్ దగ్గర కొన్ని ఆనవాలు కనిపించాయి. బాడీ పార్ట్కి సంబంధించిన కాల్చినప్పుడు ఏవైతే సబ్స్టెన్స్ ఉంటాయో అవన్నీ ఎఫ్ఎస్ఎల్ టీం అయితే స్వాధీనం చేసుకున్నారు. హెయిర్ శాంపుల్ అయితే దొరికాయంటూ ఒక టిష్యూస్, బాడీకి ఏదైతే టిష్యూస్ ఉంటాయో ఆ ఎఫ్ఎస్ఎల్ టీంకి దొరికాయి. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని కిడ్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లల డిఎన్ఏతో హెయిర్ శాంపుల్తోని అనలైజ్ చేస్తారో. ఒకవేళ రెండు మ్యాచ్ అయితే ఖచ్చితంగా పోలీసులు ఒకవైపు మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ కేసుగా నమోదు చేస్తారు. మరోవైపు చూసుకుంటే పలు కీలకమైన సెక్షన్స్, తీవ్రమైన సెక్షన్స్ నమోదు చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తారన్న అవకాశాలు కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకున్నైతే కూడా ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేవు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రము కీలకంగా మారినది డిఎన్ఏ ఎవిడెన్స్ అని పూర్తిగా చెప్పొచ్చు. కోర్టుకి సబ్మిట్ చేసి దాని తర్వాత తన హస్బెండ్ చేతోనే మర్డర్ జరిగింది, సొంత భర్తనే భార్యని మాధవిని చంపాడంటూ ఒకవైపు మ్యాచ్ అయిన తర్వాత దాని ఒకవైపు కోర్టుకి సబ్మిట్ చేసి సెక్షన్స్ని ఆల్టర్ చేస్తారు. మరోవైపు మర్డర్ కేసు, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసిన కేసెస్ ఇవన్నీ కూడా కేసులు నమోదవుతాయని క్లియర్గా మొత్తం మీద తెలుస్తుంది. ఎంత క్రూరమైన హత్య అంటే హత్య చేసి కేవలం బాడీని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. దాంట్లో ప్రధానంగా కుక్కర్లో బాడీ పార్ట్స్ అంతా కూడా పలు నైఫ్స్, యాక్సెస్ బ్లేడ్స్ ఇవన్నీ యూజ్ చేసి కుక్కర్లో మటన్ ముక్కల్లాగా బాడీని ఉడకపెట్టి ఆ తర్వాత దాన్ని ఎండపెట్టి దాని తర్వాత రోకల్ బండతో దంచి స్థానికంగా ఉన్న జిల్లా చెరువులో వేశారంటే ఎంత దారుణమైన హత్య అనే పూర్తిగా చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు మాత్రం చాలా రెప్యూటెడ్గా తీసుకున్నారు. రాచకొండ పోలీసులు మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతంగా జరుగుతుందని ఇప్పటికే చెప్పొచ్చు. ఎట్టకేలా గురుమూర్తి తప్పించుకునే అవకాశాలు అయితే లేవని మొత్తం మీద అయితే తెలుస్తుంది. నిన్న అతన్ని తీసుకెళ్లి మరి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఎస్ఎస్టీ పోలీసుల ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే గురుమూర్తి ఉన్నారు. ఆ తర్వాత నిన్న పలు జిల్లా చెరువు దగ్గర తీసుకెళ్లి బాడీ పార్ట్స్ ఎక్కడ డంప్ చేశావు, ఎలా చేస్తావు, ఎందుకు చేయాల్సి వచ్చిందంటూ ఈ ఇంటరోగేషన్ అంతా పూర్తి చేశారు. ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ మాత్రం మాధవికి సంబంధించి డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఆవిడ శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా పొడి చేసి చెరువులో పడేసారు. ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. డిఎన్ఏ టెస్ట్ కి ఎటువంటి కీలకమైన ఆధారం లభించింది అంటే డిఎన్ఏ టెస్ట్ కావాలంటే శరీరంలో ఒక భాగం కానీ, ఫింగర్ టిప్స్ కానివ్వండి, లేదంటే హెయిర్ కానివ్వండి, ఇటువంటి చాలా కీలకమైన ఆధారాలు పక్కాగా ఉంటే కానీ డిఎన్ఏ టెస్ట్ సాధ్యం కాదు. సో డిఎన్ఏ టెస్ట్ చేయాలంటే ఎలా సాధ్యమవుతోంది పోలీసులకు ఇప్పుడు? అంటే ఇప్పటికే చూసుకుంటే ఏదైతే కిచెన్ ఉందో యూటెన్సిల్స్ దగ్గర పలు టిష్యూస్ అంటే బాడీకి సంబంధించిన పొరలు ఏవైతే ఉంటాయో బాడీ పొరలు, అదేవిధంగా మరోవైపు చూసుకుంటే హెయిర్ శాంపుల్స్ ఇవన్నీ కూడా లభించాయి. అవన్నీని అంటే ఏదైతే అతను కత్తి ఇవన్నీ యూజ్ చేశాడో పలుమార్లు అంటే సుమారుగా ఒక 10 సార్లు ఇల్లుని ఫినాయిల్తో కానీ యాసిడ్తో కానీ వాష్ చేయడం వల్ల కొన్ని ఎవిడెన్స్ అయితే ట్యాంపర్ చేశారు, మిస్లీడ్ చేశారు పోలీసులు అని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ఆధారాలు అయితే పోలీస్కి చిక్కాయని మొత్తం మీద తెలుస్తుంది. నిన్నటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకలేవు. కానీ ఇప్పుడు మాత్రం ప్రధానంగా పోలీసులు కొన్ని ఆధారాలు దొరికాయి. అది డిఎన్ఏ ద్వారా పిల్లల డిఎన్ఏ మరియు చనిపోయిన వెంకట మాధవి డిఎన్ఏతో మ్యాచ్ చేసి ఒకవేళ మ్యాచ్ చేసిన తర్వాత పూర్తిగా మ్యాచింగ్ అవుతే ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు నిలబెడతారు. ఆ తర్వాత పలు కీలకమైన సెక్షన్లు, తీవ్రమైన మర్డర్ కేసు కానీ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కేసెస్ అంతా నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టి రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇంకా పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే ఇంకా మిస్సింగ్ కేసుగా నమోదైనట్టు తెలుస్తోంది. మిస్సింగ్ కేసుని హత్య కేసుగా మార్చే అవకాశం ఉందా? ఇప్పుడు గురుమూర్తికి సంబంధించిన విషయంలో ఎటువంటి విధంగా పోలీసులు రియాక్ట్ కాబోతున్నారు? అంటే ఇప్పటికే చూసుకుంటే అటు పోలీసుల వైపే కానీ ఫారెన్సిక్ అధికారుల టీం వైపే కానీ 30 ఏళ్ల సర్వీస్లో మేము ఇటువంటి రేయెస్ట్ కేసు ఇది, అంత దారుణమైన హత్య మేము చూడలేమంటూ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఎంత కీలకమైన ఎవిడెన్స్ అంటే పూర్తిగా సినిమా తరంగా అంటే దృశ్యంలో ఎవిడెన్స్ ఎలా ట్యాంపర్ చేస్తారో సేమ్ అలానే సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యానంటూ పోలీసులకి ఓవరాల్గా చెప్తున్నారు. ఇప్పటికే గురుమూర్తి కూడా అనేక సార్లు పోలీసులని బెదిరించే ప్రయత్నం చేశారు. అవును నేనే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను అంటూ పూర్తిగా మ్యానిపులేట్ చేసే విధంగా, ప్లేట్ ఫ్లిప్ చేసే విధంగా అంటే 3 కోణాల్లో అతను చెప్తున్నారు. అతను చెప్పిన ప్రతి కోణం
కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ DNA అయితే ప్రస్తుతం కీలకంగా మారింది. ఎక్కడ చూసినా కూడా ఒక్క ఆనవాళ్ళు లేకుండా, అంటే శరీర భాగంలో పుర్ర అనేది చాలా క్రూషియల్. పుర్ర అనేది చాలా స్ట్రాంగ్ బాడీ పార్ట్. అటువంటిది పుర్రని కూడా తగలబెట్టి ఏదైతే బర్నర్ ఉందో ఫంక్షన్స్కి వాడే పెద్ద స్టవ్ వాళ్ళ ఇంట్లో ఉంది, ఆ స్టవ్ మీద పుర్రని తగలబెట్టి ఆ తర్వాత దాన్ని పొడి చేయడం అనేది ఎంత క్రూరమైన మృగం కన్నా హీనం, అంటే ఎంత దారుణమైన ఘటన, అంటే మాటలు రాని ఘటన జరిగిందంటూ అధికారులు కూడా షాక్ అయ్యే సిచ్యువేషన్ అని కనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ అంతా కూడా తెలుగు రాష్ట్రాలలో కదుపుతుంది. ఇది హైదరాబాద్ ప్రజలను అంతా భయప్రాంతులకు గురి చేస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్న మీర్పేటలో ఉన్న జిల్లా చెరువు ప్రక్కన ప్రజలందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లలో ఖాళీ చేసి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి ఘటన మేము ఎప్పుడు చూడలేమంటున్నారు. మరోవైపు పిల్లలు 14th రోజు ఎప్పుడైతే సంక్రాంతి అయిందో, సంక్రాంతికి కన్నా ముందు అంటే ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అమ్మేది నాన్న అమ్మేది అంటూ పదే అడిగినప్పటికీ సమాధానం లేకపోవడం, ఆ తర్వాత పిల్లలు ఇంటికి వచ్చే టైంకి అప్పటికే దుర్వాసన, కుళ్ళిపోయిన వాసన రావడంతో కూతురు అనేక సార్లు ప్రశ్నించినప్పటికీ ఏంటి ఏం వాసన అంటే ఇది కుక్క చనిపోయింది కుక్క అంటూ ఇట్లా మాట దాటి వేసే ప్రయత్నం అయితే చేశాడు. మొత్తం మీద కూడా గురుమూర్తికి దొరికే అవకాశాలు, అంటే పూర్తిగా ఇది మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ కేసుగా షిఫ్ట్ చేసే అవకాశాలు, కన్వర్ట్ చేసే అవకాశాలు చాలా మటుకు కనిపిస్తున్నాయి. రైట్ ప్రతీషా. సో మొత్తం మీద హైదరాబాద్ మీర్పేట ఘటనలో భార్యని హతమార్చాడు భర్త. కేవలం హతమార్చడమే కాదు, ఆ భార్య శరీరాన్ని పూర్తిగా ముక్కలుగా చేసేసి ఉడికించి పొడి చేసి జిల్లేలుగూడ దగ్గర ఉన్నటువంటి చందనా చెరువులో పడవేశాడు. ఒకసారి డీటెయిల్లోకి వెళ్తే కనుక అక్రమ సంబంధమే కారణమైనట్టుగా తెలుస్తోంది. సో ముందు నుంచి కొంత ప్లాన్ వేసే ఉంటాడు బహుశా గురుమూర్తి. సో అనుకున్నట్టుగానే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇంటికి వెళ్లాల్సి ఉంది. ప్రకాశం జిల్లా వాసిగా తెలుస్తోంది. అక్కడికి వెళ్ళలేక ఇక్కడే వారి పిల్లల్ని దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్లో తన చెల్లెలు ఉంటే చెల్లెలు ఇంట్లో డ్రాప్ చేశాడు. ఆ తర్వాత భార్యతో పాటుగా సినిమాకు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆ సినిమాకు వెళ్ళి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, గొడవ జరిగింది. భర్త గురుమూర్తి ఒక అక్రమ సంబంధం పెట్టినట్టు తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి ఆ ఫోటోలని భార్య గమనించింది. భార్య గమనించి భర్తతో కొంత గొడవ పడింది. ఏకంగా భార్య తాళిబొట్టు తీసి గురుమూర్తి మొహం పైన విసిరేసాడుగా తెలుస్తోంది. అయితే అప్పుడే గురుమూర్తి కొంత ఆగ్రహానికి గురైపోయి భార్యని చంపేశాడు. ఒక్కసారిగా తలని గోడకి కొట్టేసి తన తలని చాలా బలంగా గోడ కొట్టడంతో చనిపోయింది భార్య వెంకటమాధవి. ఇక దీంతో అక్కడితో ఆగకుండా తన భార్యను లేకుండా పూర్తిగా ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా చేయాలి, తనను ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో ఇరుక్కోకుండా ఉండాలని చేయ నేపథ్యంలోనే తన భార్యని చనిపోయినటువంటి ఆ వెంకటమాధవి శవాన్ని ముక్కలుగా చేసేసి వాటిని కుక్కర్లో పెట్టి ఉడికించడం, మరోవైపుగా వాటర్ హీటర్ పెట్టేసి ఒక బకెట్లో నీళ్లు వేసి దాంట్లో ఈ శరీర భాగాలను వేసేసి ఉడికించడం, ఆ శరీర భాగాల్ని బొక్కలని ఆ బోన్స్ని ఆ తర్వాత మాంసాన్ని మొత్తం వేరు చేసేసి పొడి చేయడం, ఇదంతా కూడా జరిగిపోయింది. సో ఇంట్లో ఒక బర్నర్ కూడా ఉందట. బర్నర్ పైన వెంకటమాధవి యొక్క ఆ బొక్కలని మాంసాన్ని కూడా పూర్తిగా నుజ్జుగా చేసేసే విధంగా బర్నర్లో కాల్చేసి ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి 2-3 రోజులుగా అయితే తీవ్రంగా ప్రయత్నం చేసి మొత్తానికి వెంకటమాధవి అనే ఆనవాళ్ళు లేకుండా చేసేసి పొడిగా మార్చేసి చెరువులో ఒక ప్లాస్టిక్ కవర్లో వాటన్నిటి తీసుకెళ్లి చెరువులో పడేశాడు. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ చేశాడు. అటు వెంకటమాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి నాతో మీ కూతురు గొడవ పడింది, సో ఏం చేద్దాం, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని చెప్పి అడిగిన తర్వాత అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్దగా మా ఇంటికి రాలేదని చెప్పినట్టు తెలుస్తోంది. వెంటనే తల్లిదండ్రులు కూడా హైదరాబాద్కి వచ్చేసారు. అంటే గురుమూర్తి యొక్క అత్తమామ వెంకటమాధవి యొక్క తల్లిదండ్రి. సో వారు ఇక్కడికి వచ్చిన తర్వాత గురుమూర్తి వారితో కలిసి సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే మొదటి నుంచి కూడా కొంత పోలీసులకు అనుమానం వస్తోంది. గురుమూర్తితో పాటుగా ఇంట్లోకి వెళ్ళినటువంటి ఆ భార్య వెంకటమాధవి తిరిగి బయటకు అయితే రాలేదు. సో ఈ నేపథ్యంలో గురుమూర్తిపై అనుమానం వచ్చింది. వారిద్దరిని కూడా గురుమూర్తిని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి పోలీస్ స్థాయిలో విచారించిన నేపథ్యంలో గురుమూర్తి చాలా కరాఖండిగా నిక్కచ్చిగా నిజాలని చెప్పేశాడే. నేనే చంపేశాను, చంపేయడమే కాకుండా ముక్కలుగా చేసేసి ఆ శరీర భాగాలన్నింటి కూడా నేను ఉడికించేసి పొడిగా చేసేసి చెరువులో పడేసా. కానీ మీ దగ్గర ఆధారం ఏముంది, మీరు దమ్ముంటే ఆధారం కనుక్కోనని అంటే ఏకంగా పోలీసులకే సవాల్ చేశాడు. పోలీసులు కూడా ఆయన చెప్పిన మాటలన్నీ విన్నారు, కానీ ఆధారం లభించలేదు. చాలా ఆసక్తికరంగా మారింది కేసు, ఇంకా చాలా కఠినంగా మారింది. వాళ్ళు చెప్తున్న ప్రకారం కూడా దిస్ ఈస్ ద రేరెస్ట్ కేసెస్, అంటే చాలా అరుదుగా జరిగేటువంటి కేసులు ఇవన్నీ కూడా. సీరియల్ కిల్లర్స్ సినిమాల్లో తప్ప మనం నిజ జీవితాలు ఎప్పుడు ఇటువంటి కేసులు చూస్తుండం. ముఖ్యంగా ఒక్కసారిగా ఒక భార్య శవాన్ని 13 ఏళ్ల వైవాహిక జీవితంలో కట్టుకున్న భార్యని చిన్న క్షణికావేశంలో లేదంటే కోపాలు తాపాలు పెంచేసుకొని రకంగా చంపేయడం, కుక్కర్లో పెట్టి తన శరీర భాగాలన్నీ ఉడికించమని కూడా చాలా కఠినంగా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా చాలా స్పెషల్ కేసుగా పోలీసులు పరిగణించి కొంత ముందు వెళ్ళడం ప్రయత్నం చేశారు. కేసును ఛేదించడం కోసం ప్రయత్నం చేస్తే ఎట్టకేలకి టెక్నాలజీ ఆధారితంగా ఇప్పుడు
ఈ రోజు పోలీసులు ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా అక్కడ బ్లడ్ మార్కర్ని గుర్తించారు. ఆ ఇంట్లో అయితే గురుమూర్తి తనను చంపేసిన తర్వాత ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా పూర్తిగా ఫెనాయిల్తో ఇల్లంతా కడగడం. కొంతమంది చుట్టినటువంటి స్థానికులు మీ ఇంట్లో కొంత దుర్వాసన వస్తుందని అడిగినా కూడా మా ఇంట్లో ఒక కుక్క చనిపోయింది, లేటుగా నేను గమనించానని చెప్పి సమాధానం చెప్పడం. పిల్లలను కూడా సంక్రాంతి సెలవుల తర్వాత ఇక్కడ వెంకటమాధవి మిస్సింగ్ అనే కేసు పోలీసులు నమోదు చేసిన తర్వాత పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొచ్చుకున్న గురుమూర్తి తన కూతురు అడిగిందట, నానా ఈ దుర్వాసన ఏంటి, ఇంత ఘోరంగా దుర్వాసన వస్తుంది, ఏం జరిగిందని అడిగితే ఏం చెప్పకుండా సమాధానం సైలెంట్గా ఉండిపోయాట. అమ్మేది అడిగినా కూడా అమ్మ ఎక్కడా అడిగి క్వశ్చన్ చేసినా కూడా కూతురు కనీసం చెప్పకుండా ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. దీంతో ప్రజెంట్ పోలీసులు ఇన్ఫ్రారెడ్ రేస్ టెక్నాలజీని ఉపయోగించి రక్త మరకలను గుర్తించారు. ఆ తర్వాత తన భార్య శరీర భాగాలను కూడా ఏదైతే బర్నర్ మీద కాల్ చేశాడో ఆ ఆనవాళ్ళను కూడా గుర్తించారు. అయితే ఇంట్లో ఏదో ఒక మూలన ఏదో ఒక ఆధారం వదిలే ఉంటాడని పోలీసులు చాలా లోతుగా పరిశీలిస్తే ఒక చోట వెంట్రికలు దొరికాయి. ఆ తర్వాత తన శరీర భాగాల్లో ఉన్నటువంటి కొంత స్కిన్ లాంటి పదార్థం కూడా పూర్తిగా ముక్కలు చేసిన తర్వాత స్కిన్ కూడా అక్కడే దొరికినట్టు తెలుస్తోంది. సో దీని నుంచి డిఎన్ఏని రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చాలా లోతుగా పర్యవేక్షిస్తోంది. అయితే వెంకటమాధవి డిఎన్ఏతో పాటుగా తన పిల్లల డిఎన్ఏని కూడా, అయితే ఇద్దరు ఒక బాబా ఒక పాప అని చెప్తున్నారు కాబట్టి వారి డిఎన్ఏని కూడా సేకరించి ఇవి కనుక మ్యాచ్ అయితే పక్కాగా వెంకటమాధవికి సంబంధించి ఒక బలమైన ఆధారం పోలీసులకు చేజెక్కినట్టే. ఒకవేళ కనుక డిఎన్ఏ మ్యాచ్ అయితే మాత్రం ఈ కేసు ఒక రకంగా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపుగా పోలీసులు కేసును ఛేదించేస్తారని చెప్పొచ్చు. సో డిఎన్ఏ టెస్ట్ మాత్రం మిగిలిపోయింది. అన్ని ఆధారాలు ఏమి కూడా అంటే శరీర భాగాలు కానివ్వండి, శరీరానికి సంబంధించి ఎక్కడ కూడా లభించలేదు. వెంకటమాధవికి సంబంధించినటువంటి ఆ చెరువులో పడేశాడు కాబట్టి ఎక్కడ ఆనవాళ్ళు లేవు. కానీ పోలీసుల ఉన్నటువంటి ఒకే ఒక్క కీలకమైన ఆధారం డిఎన్ఏ టెస్ట్ మాత్రమే. మరి డిఎన్ఏ టెస్ట్లో ఎటువంటి రిపోర్ట్ వస్తుంది, డిఎన్ఏ టెస్ట్లో నిజంగానే